ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీదే చాలా బాగున్నామండి. టైం వచ్చేసి మధ్యాహ్నం 2:30 మధ్యలో అవుతా ఉంది. ఈ మ్యారేజ్ వీడియోస్ మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అన్న కంటిన్యూగా మ్యారేజ్ వీడియోస్ పెడతానుండు, మధ్యలో డైలీ వ్లాగ్స్ కానీ అలాంటివి పెట్టుకుంటా వాటి కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కూడా. అలానే చాలామంది ఆదరిస్తున్నారు కూడా. మీ అందరికీ రుణపడి ఉంటానండి. తర్వాత వచ్చేసి ఏదన్నా మాకు ఏదైనా మార్పు వచ్చినట్టుందా? రాజీ చెవులకి నా చేతికి ఏమన్నా మార్పులు మీకు మార్పు వచ్చే ఉండిద్ది. మన సెకండ్ ఛానల్లో పోస్ట్ చేశాను. అదేనండి, గోల్డ్ అయితే తీసుకున్నాము 1 మంత్ బ్యాగు. ఇంకా 1 మంత్ కాకముందే మళ్ళీ గోల్డ్ని లోన్లో పెట్టేశాను. దేనికో ఎందుకో అసలు కారణం ఏందో. అలానే కొంతమంది నెగిటివ్ కామెంట్స్కి సమాధానం, ఈ వీటి గురించి చెప్పబోతున్నాను ఇప్పుడు. రెడీ అయ్యాము, అంటే రెడీ అవ్వడానికి మీతో మాట్లాడడానికి రెడీ అవ్వలేదు, వేరే పని మీద రెడీ అయ్యాము. అది ఒక షాపింగ్ మీద, పెళ్లి షాపింగ్ మీదలే. అది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ముందుగా ఏదో నా మనసులో అసలుకి మీరు అన్న మాటలు కాంచి ఏదో గిల్లిగానో ఉంటుందన్నమాట, బాధగా ఉంటుంది. వాటన్నిటి గురించి ఇప్పుడు చెబుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బంగారం గురించి, రెండోదేమో నెగిటివ్ కామెంట్స్ గురించి. ఫస్ట్ బంగారం ఏమైంది? రాజీవ్ కుమారి మెట్లు, అవి మాటీలు బొట్లు, నాది కడే ముద్దు తీసుకున్నాము, మీకు చూపించుకున్నాము. 10 రోజులు అవ్వకముందే తాకట్లు పెట్టేసి అంత అవసరం ఏమొచ్చింది? లోన్ పెట్టి చేసుకోవాల్సిన పని ఏముంది అని మీ అందరూ అడగవచ్చు. నా అవసరం కదండి, మన అవసరంగా ఒక రాజకుమార్ అలా తమ్ముడికి అవసరాన బంగారం పెట్టాల్సి వచ్చింది. అందుకని చెప్పేసి గోల్డ్ అయితే లోన్లో పెట్టుకొని ఇంకా మనీ తీసుకొని రాజీ వాళ్ళ బ్రదర్కి ఇంకెంతో కొంత మన నుంచి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో తీసుకున్నాం అన్నమాట. తీసుకోవడం జరిగింది. అలానే పెళ్ళి కూతురికి రేపు వాళ్ళ తరపున పెళ్ళి కొడుకేమో చైను, అలానే ఉంగరం పెడతారు. మన తరపున అంటే రాజు వాళ్ళ నాన్న తరపున ఏమంటారు, చీర, తర్వాత వచ్చేసి ఇటన్నిటితో పాటు ఒక అరసెవరి బొట్లు బంగారం పెట్టాలి. ఆ ఉద్దేశాన అన్ని మోయగలిగారు, కానీ ఈ బంగారం ఒక్క విషయంలో నాకు ఒక బాధ్యతగా చెప్పారన్నమాట. ఆ ఉద్దేశాన మా మామ అలానే ఇంకా మా బామ్మర్ది వీళ్ళందరూ చెప్పడంతో అన్ని విషయాలు చూసుకుంటున్నాను. కొంచెం బంగారం విషయంలోనే ఇబ్బందిగా ఉందని చెప్పగానే, సరేలే ఎవరి అవసరం అయితే ఎవరికైనా అవసరమే. ఈరోజు నేను బాగున్నాను, ముందు రోజుల్లో వాళ్ళతో కూడా నాకు అవసరం ఉంటుంది. నా అవసరం వాళ్ళకి, వాళ్ళ అవసరం నేను, అలా తీర్చుకుంటూ ఉండాలి. కింద నన్ను పైకి లేపే బుద్ధి నాది. ఆ ఉద్దేశాన ఇంకా రాజు వాళ్ళ తమ్ముడికి ఇలాగా మనం పెళ్లి కూతురికి అయితే ఒక అరసెవరి బంగారం అయితే గోల్డ్ చేపించాము. రేపు పతాను కూడా వెళ్తుంది, అప్పుడు మీకు చూపిస్తాను. అదండి, ఇంకా మరి ఇలాగా మంచి ఉద్దేశాన నేను ఒకరికి సహాయం చేసే చేతులుగా మీకు ఎప్పటి నుంచో తెలుసు అండి. నా గొప్పగా నేను ఎప్పుడు చెప్పుకోను, నా మంచితనం మీకు ప్రతిదీ తెలుసు. ఇప్పుడు మోటోల్లాగా నా చేతికి నాకేం బాకీలు ఉన్నా, నాకు లక్షల బాకీలు ఉన్నాయా? ఒకవేళ ఉన్నా నా చిన్నతనం నాకు మ్యారేజ్ చేసిన ఉన్న బాకీలు మొత్తం కూడా సంవత్సరంలోనే మొత్తం తీర్చేసుకొని మళ్ళీ నా కాలం మీద నేనే బతుకుతూ మళ్ళీ ఒకరిని ఆశించకుండా నా కుటుంబాన్ని నడుపుకుంటూ వస్తా. ఇన్ని చేసుకుంటా ఒకరికి సహాయం చేసే చేతులుగా దేవుడిని మమ్మల్ని మలిచాడు. అలాగా ఇంక ప్రతి దాంట్లోనూ ఇప్పుడు రాజు వాళ్ళ తమ్ముడి విషయంలోనూ ఇటు బంగారం విషయంలోనూ మనం ఇంత హెల్పింగ్గా, అంటే ఒక 50% మన చేతులు ఉన్నట్టే కదా, అంటే మనం హెల్పింగ్ చేసినట్టే కదా. అదే ఉద్దేశాన ఇప్పుడు ఇంత చేస్తున్నప్పుడు అంటే మీకు బంగారం గురించి క్లారిటీ చేశాను, లోన్ పెట్టాను, ఇల్లు తీసుకున్నాను. అది అవసరం తీరుతుంది, ఒక అవసరం తీరుతుంది, ఒక కుటుంబం నిలబడుతుంది. తర్వాత వచ్చేసి ఇంక రెండోది నెగిటివ్ కామెంట్స్. ఇప్పుడు నేను రాజు వాళ్ళ తమ్ముడికి ఏ ఉద్దేశాన ఇప్పుడు రాజుని చూసి పెడుతున్నానా, లేకపోతే వాళ్ళ తమ్ముడిని చూసి పెడుతున్నానా, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసి పెడుతున్నానా? మా వాళ్ళు మా అత్త కూడా లేదు, మత్త పరిస్థితిలో రాజకుమారి ఉంటుంది, అయిన వాళ్ళు తోడబుట్టిన వాళ్ళు అని చెప్పేసి ఆ ఉద్దేశన ఇప్పుడు రాజకుమార్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే, అదే ఉద్దేశాన నా ఫ్యామిలీకి కూడా నేను సపోర్టింగ్గా నిలబడ్డా. మీకు బొలి పెరిగింది అనుకుంటా, మీకు ఎందుకు కలగదండి ప్రతిదానికి ఆ చిన్నదానికి ఈ చిన్నదానికి నన్ను ఎట్లా మాట్లాడతారంటే 10 మందిలో 2-3 మాట్లాడుతూ ఉంటారు. మిగతా నేను 70% పట్టించుకోగా నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. ఏమని అంటారు, ఇప్పుడు మ్యారేజ్ వీడియోస్ పెడతానన్నాను, మీరు అందరూ చూస్తున్నారు, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, కానీ
100% 1% 2% ఏమంటారంటే దీవెన మహేంద్ర ఏమయ్యారు వాళ్ళు మీ వాళ్ళే కదా అంటే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. మా వల్ల దేనికి? ఇప్పుడు ఒక శాస్త్రం ఉందండి, శాస్త్రం కదా, అది నిజమైన మాట, వాస్తవమైన మాట. ఏ మాట అంటే ఇప్పుడు కంఠం మన చేతిలో ఉంటుంది కానీ కన్నా బిడ్డల్ని రాతల్ని మన కనలేము కదా అని చెప్పేసి కొంతమంది అంటారు, చూసావా? అంటే ఏదైనా చేయడం మన చేతులు ఉంటుంది కానీ రాత మాత్రం మన చేతులు ఉండదుగా. అదే పరిస్థితిలో ఇప్పుడు దేవన మహేంద్ర వాళ్ళ గురించి కూడా ఇప్పుడు నేను వాళ్ళకి ఇప్పుడు రాజు వాళ్ళ తమ్ముడికి అంటే మా బామ్మర్దికి ఉద్దేశాన గోల్డ్లో సహాయం చేసి ఇప్పుడు నేను ఎలా నిలబడ్డానో అదే ఉద్దేశాన మహేంద్ర పరిస్థితుల్లో కూడా అంతకంటే ఎక్కువే చేశా. అవి మీకు తెలియదు అంటే నేను గొప్పగా చెప్పుకోను, కానీ నా గొప్పతనం మీకు తెలియాలి ఇప్పుడు, ఎందుకంటే నన్ను నెగిటివ్గా మాట్లాడుతున్నారు కాబట్టి. చిన్న విషయాన్ని కూడా నేను పెద్ద విషయంగా అసలుకి అంటే చిన్న చిన్న విషయాలు పట్టించుకోను, కానీ మీరు పెట్టే ఇప్పుడు వేల మంది లక్షల మంది చూస్తున్న సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మీరు 100 ఇప్పుడు 10 కామెంట్లు వచ్చినాయి అనుకోండి, ఆ 10 కామెంట్లు 9 మంది నాకు పాజిటివ్గా మాట్లాడినా నెగిటివ్ కామెంట్ ఒకటి ఉంటుంది, ఆ నెగిటివ్ కామెంట్ అందరూ పట్టించుకుంటారు. ఆ 9 మంది కొత్త వాళ్ళు అయ్యి ఉండొచ్చుగా సబ్స్క్రైబర్స్, ఆ 9 మందికి నేను నెగిటివ్గా కనబడుతున్నా కదా, నేను నెగిటివ్గా ఎందుకు కనబడాలి అన్న బాధ నా ఫీలింగ్ అండి. అర్థమవుతుందా? ఏమంటున్నారు రాజే? ఇప్పుడు మీ తమ్ముడికి మనం ఎట్లా హెల్ప్ చేస్తా, నువ్వు కుడి చేతిలో ఉంటున్నావు, తల్లిగా బాధ్యత తీసుకొని ఏదో మన స్వామి ప్రకారం ఇచ్చుకున్నాం. ఎంత 4 లక్షల బంగారం కూడా పెట్టాల్సి మీ తమ్ముడికి చేయాల్సిన అవసరం ఏంటి? కానీ మానేతాను అనుకుంటున్నాం కదా. అదే ఉద్దేశాన్ని ఆ రోజు మహేంద్ర విషయంలో కూడా మా బాబాయ్లకి అంత కొంత ఉపయోగపడతామని చెప్పేసే మనం గోల్డ్ ఇంకా 2 నెంతలు చేసాం నా తమ్ముడికి. 2 నెంతలు పెట్టి వాడంతా మన చేతుల మీద కానీ ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో అంత బాగా చేసుకున్నాం. ఇప్పుడు ఎంత మన చేతను ఎందుకు చేసుకుంటున్నాం కానీ మన రాత మనం చేయలేం కదా. అది కంఠం కనగలుగుతాం కానీ బిడ్డల రాత మనం ఎలా కనగలుగుతాం అని శాస్త్రం ఉంది. అదే ఉద్దేశాన నేను మంచిగా పోయానండి, ఆ మంచితనంగానే ఉంటున్నాను. తర్వాత వాళ్ళు చెడుతానన్నా నేను రాశానా ఇట్ట మ్యారేజ్ అయింది తర్వాత ఇల్లు ఇలాగా జరిగింది అని నేను తప్పుగా అనుకోలేదే. మీరు ఆలోచించండి, కామెంట్ చేసేటప్పుడు ఒక్క నిమిషం ఆగి మరి వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళ గుణం ఎలాంటిది, వీళ్ళ బుద్ధి ఎలాంటిది, సహాయం చేసే బుద్ధి, ఒకరి దగ్గర సొమ్ము కొట్టేసే బుద్ధి, సంవత్సరం నిలబెట్టే బుద్ధి, తీసే బుద్ధి, ఏదైనా మీరు ఆలోచించుకోండి. నా సంవత్సరం ఇంతకు ఎదిగిందంటే నాకు 2 మగ పిల్లలు ఇచ్చి ఒక ఆడపిల్లలు ఇచ్చి నా కుటుంబం ఇలాగ బంగారాలాగా ఇప్పుడు బంగారం బాటలో సాగుతుందంటే దేవుడు నాకు కరుణించబట్టే కదా. నేను అది మోసం చేస్తే మన సంవత్సరం ఇప్పుడు నాశనం కాబోయిందా? అరే నీ పాపం ఊరకు పోదరా దేవుడు చూస్తాడరా అన్నట్టుగా మరి ఆ దేవుడే నన్ను చూసి మరి వాళ్ళ విషయంలో ఏమైనా తప్పు జరిగినట్టే ఆ పాప నా మీద పడి నేను ఇంత ఆస్వాదించబడేవన్నా, కానీ నేను తప్పుతోను కాదు, నేను నిజాతపరుణ్ణే అని నేను బల్లా గుద్దుకొని చెప్పుకున్నా. ఎవరు అనుకోవడం కాదు. ఇప్పుడు నీ తమ్ముడు పెళ్లి మ్యారేజ్ వీడియోస్ పెడతా ఉన్నావా, ఇప్పుడు వాళ్ళ గురించి వీడియోస్ చూసుకుంటూ పెట్టుకుంటూ చేయాలి. తర్వాత వాళ్ళు దీవెన మహేంద్ర వాళ్ళని లాక్కొస్తున్నప్పుడు కొత్త వాళ్ళు చూస్తారు, వాళ్ళు ఏమనుకుంటారు, అసలు ఏంద్రా వీళ్ళ మ్యాటర్ అంతా ఏంద్రా, ఎంత బాగుంది, 9 మంది బాగా పెట్టారు, ఒకళ్ళు ఏంద్రా వీళ్ళ గురించి ఇలా మాట్లాడారు, పలాంది ఇలా చెడగొట్టారు, ఇలా విడదీశారు అంటే ఈ మనిషికి ఎంత బాగా ఏడుపుగా ఉంటుంది, ఎంత కృంగుదలగా ఉంటుంది చెప్పండి. వాళ్ళ జాతకం ఇప్పుడు దీవెన మహేంద్ర వాళ్ళు అయితే విజయవాడలో ఉన్నారండి. వాళ్ళు కొంచెం క్రాసింగ్లో ఉంది చిన్న విషయంలో. నేను అంత దగ్గరుండి చేసినవన్నీ తర్వాత మరి రెండోసారి కూడా చిన్న ఇబ్బంది వల్ల దీవెన వాళ్ళ పుట్టింటికి వెళ్తే తర్వాత మహేంద్ర ఇక్కడ ఉంటే మళ్ళీ దగ్గరుండి నేను రాజీ ఒక తల్లిదండ్రులలాగా నా కొడుకులాగా ఉద్దేశించుకొని పోయి తీసుకురావడం ఇవన్నీ మీకు జరిగినా లేదా? వీడియోస్లో కూడా పెట్టాం కదండి. ఎలా మాట్లాడుతున్నారండి నోటికి వచ్చినట్టుగా చెప్పండి. నేనేమంటలేదండి, ఇప్పుడు కూడా మిమ్మల్ని అండి అనే గౌరవిస్తాను, అలా చేయకుండా నేను గౌరవిస్తాను తప్ప నేను ఏ రోజుగా నా నోటి నుంచి తప్పుడు మాట ఏ రోజు నేను మాట్లాడను. ఎందుకంటే మీరు తెలుసుకొని నన్ను అర్థం చేసుకొని మంచి కామెంట్ చేస్తారనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నా, సరేనా? అదండి రాజీ, చెప్పండి అండి మీరన్న ఇలా నెగిటివ్ కామెంట్ పెట్టగలనా? ఇలా సంతోషంలో ఇలా సంతోషంగా పెళ్లి సంబరాల్లో మనం ఉంటే ఏదో నెగిటివ్ కామెంట్గా పెడితే అసలు చాలా తప్పుగా ఉంటుంది. ఆ ఉద్దేశంలో మన మహేంద్ర దేవుల ఉద్దేశంలో నేను వాళ్ళని ఎలాగ తీసుకొచ్చానో అదే రీతిన మళ్ళీ వాళ్ళని ఇప్పుడు ఏదో చిన్న మనస్పర్ధల వల్ల అది జరిగిందని మళ్ళీ కొంచెం దూరంగా ఉన్నారని నేను అయినా వాళ్ళు ఇప్పుడు విజయవాడలో ఉన్నారు, వాళ్ళు కొంచెం హ్యాపీగానే ఉంటున్నారు.
వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని చూపిమని చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను విజయవాడ వెళ్తే ఖచ్చితంగా వాళ్ళతో మీకు పరిచయం చేస్తాను, వాళ్ళతో మేము మాట్లాడిస్తానండి. వాళ్ళు ఇప్పుడు దూరంగా ఉన్నారు కాబట్టి వీడియోలో పడలేకపోతున్నారు. దగ్గర ఉంటే వీడియోలు మీకు చక్కగా కనపడతారు కదా. అయ్యని అంటారా? చూపిపోతేనేమో మళ్ళీ ఊరికనే ఇదంతా సోషల్ మీడియా ఒక చెవు నుంచి ఒక చెవుని వదిలే అని నెగిటివ్ పాజిటివ్ కామెంట్ చేస్తే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. మీరు ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ నాకు చేస్తారు. మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీ మాటల వల్లే నేను ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు ఎంతగా నిలబడ్డాను. 100K సబ్స్క్రైబర్ దగ్గరలో కూడా ఉన్నాము. ఇంకొక 2000 మంది, ఒక 1000 మంది అయితే మనకి 100K అవుతారు. మన పెద్ద సెలబ్రేషన్ కేక్ తెచ్చుకొని సెలబ్రేషన్ చేయబోతున్నాము. ఆ చిన్న చితక కాదండి, 4 సంవత్సరాల కష్టం, 5 సంవత్సరం, ఇది 5వ సంవత్సరం కష్టం మీద ఏదో దేవుడు ఇచ్చిన జ్ఞానం బట్టి కొంత గొప్ప చేసుకోగలుగుకొని ఇలాగా కుటుంబ సంవత్సరం లీడ్ చేసుకుంటూ, ఒక పక్క యూట్యూబ్ని లీడ్ చేసుకుంటూ ఇలా దేవుడు నడిపిస్తా ఉన్నాడు మమ్మల్ని ముందుకి. ఇంకా చేస్తున్నప్పుడు మీరు అలాగా వాళ్ళు అలాగా విడిపోయారు, మీరు చేశారు, మీరు అది అన్నారు, మీరు ఇది చేశారు, వాళ్ళని ఇలా వాడుకుంటు, ఇవన్నీ తప్పుడు మాటలు మాత్రం దయచేసి మాట్లాడొద్దు. ఓకేనా కదండి? నేను మాట్లాడగలిగింది వాళ్ళని విజయవాడ వెళ్తే మాత్రం కంపల్సరీ మీతో మాట్లాడిస్తాను, పరిచయం చెప్పేస్తాను. నేను దగ్గరుండి ఛానల్ పెట్టించాలని అనుకున్నాను. నేను ఎంత చేయాలనుకున్నాను మీకు తెలుసు. అది అనుకున్నది ఎప్పుడు జరిగితే అనుకున్నది అసలుకి మనం అనుకున్నట్టు జరిగితే జీవితం కాదు, మన చేతులు ఉండదు ఏదైనా. అర్థమవుతుందా? ఏదో భార్య భర్తల మధ్య ఎన్నో ఏమంటారు తగాదాలు, మనస్పర్ధలు రావచ్చు. కానీ వాటన్నింటి సరిదిద్దుకొని ముందుకు సాగాలన్న ఉద్దేశంతో ఆ రోజు మాట్లాడుకొని ఒక పద్ధతికంగా తీసుకొచ్చి మళ్ళీ కలిపినవన్నీ, మళ్ళీ దగ్గరుండి పని చేయించుకున్నవన్నీ, బాగా బతకంట అన్నవాడిని. చివరికి మళ్ళీ నేను ఇలాగా ఆ మాటలు మాత్రం మాట్లాడకాకండి, సరేనా? ఎవరన్నా మీకు మనసుని వచ్చి నేను మాట్లాడినట్టే నన్ను క్షమించండి, సారీ. ఓకేనా? ఇంకా సంతోషం మ్యాటర్లోకి వచ్చేద్దాం. మ్యారేజ్ షాపింగ్ పని మీద వెళ్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. బాయ్ అండి. ఎక్కువ లెంత్ నేను తీసుకోవాలనుకోవట్లేదు. నేను ఎక్కువ నా గురించి నేను చెప్పుకోవాలనే ఉద్దేశం లేదు. లేకపోతే ఇంకో 10 నిమిషాలు కూర్చొని చెబుతా, కానీ ఇంకా మాట్లాడను. నేను నా గురించి నాకు తెలుసు. మీరేమేమనుకున్నా కూడా ఫలక్ లేదా ఇది అంటారు చూసారా. సరే అండి, బాయ్. మళ్ళీ మంచి వీడియో తగలుద్దాం. మీ అందరూ బాయ్ అండి. తప్పుగా తీసుకుంటే సారీ అండి. ఓకేనా?